పాలు వేడి చేస్తున్నప్పుడు పొంగిపోతే దేనికి సంకేతం? శుభసూచకమా అశుభమా? అప్పుడప్పుడు పాలని స్టవ్ మీద పెట్టి ఏదో ఆలోచనలో పడిపోవటం చాలా సహజం. కాసేపటికి తేరుకుని గమనించి స్టవ్ ఆపేసరికి పాలు కాస్త పాడైపోతాయి. కొన్ని పాలు స్టవ్ చుట్టూ పడిపోవడం గమనిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో కొన్ని రకాల విశ్వాసాలుంటాయి. వాటిని అంధవిశ్వాసాలని కొందరంటారు. భారతీయులు ఇటువంటి కొన్ని విషయాలను కొన్నిటికి శకునాలుగా భావిస్తారు. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు రావడం, కళ్ళు అదరడం, బల్లి అరవడం, అద్దం పగిలిపోవటం లేదా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా వెనక నుండి పిలవడం వంటివి కొన్నిటికి శకునాలుగా భావిస్తారు. జీవితంలో భాగంగా ఇటువంటి నమ్మకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. జరగబోయే విషయాల గురించి ఆయా శకునాలు ముందుగానే సూచనలు ఇస్తున్నట్టు భావిస్తారు. కొన్నిసార్లు అవి నిజం కావచ్చు, కొన్నిసార్లు మనం వాటిని విస్మరించాలి. మరి పాలు పొంగి చిందితే లేదా చెడిపోయినట్లు అనిపిస్తే అది ఏ విషయానికి సూచిక? మంచి శకునంగా భావించవచ్చా లేదా ఏమైనా హెచ్చరికగా భావించాలా? ఈ విషయంలో కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం. గృహప్రవేశ కార్యక్రమంలో మొదటిగా పాలను పొంగించే ఆచారం ఉంది. అందులో భాగంగా పాలు చిందుతాయి. కొంతమంది పాలు తూర్పు వైపు చిందే విధంగా పొంగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారంగా తూర్పు దిక్కున శుభసూచికంగా భావిస్తారు. ఈ విధంగా చేస్తే అదృష్టం, సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అనుకూలతలు కలుగుతాయని భావిస్తారు. కాబట్టి తూర్పు దిక్కు నుంచి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు, తద్వారా అదృష్టాన్ని, అనుకూలతని పొందేందుకు ఆ ఆచారాన్ని పాటిస్తారు. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కాబట్టి తూర్పు వైపు పాలని చిందిస్తే ఆ ఇంటిలో అన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక నమ్మకం. మరోవైపు పెళ్లి రోజుకు ముందు కానీ లేదా వెనుక గాని పాలు చిందాయంటే శుభ పరిణామంగా భావిస్తారు. రాబోయే దురదృష్ట సంఘటనలకు సంకేతంగా పాలు చిందాయని భావిస్తారు. కాబట్టి మరుగుతున్న పాలు చిందడం వల్ల కలిగే శకునాల గురించి తెలుసుకునేటప్పుడు మీకు రెండు వైపుల కథలు వినపడచ్చు. అయితే సాధారణంగా పాలు చిందడం శుభ పరిణామాలకి సంకేతంగానే చెప్పుకుంటారు. పాలు సమృద్ధికి, సంపదకు సంకేతం. అలాగే శుద్ధికి ప్రతీక పాలు. పవిత్రమైన ఆవు పాలు హిందూ ధర్మంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. యజ్ఞాలలో అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆవు పాలతో తయారు చేసిన నీతిని వాడతారు. పాలు చిందడం అదృష్టానికి అలాగే సంపదకు చిహ్నంగా నమ్ముతారు. అంత మాత్రాన మీరు ఒక్క రోజులో ధనవంతులు అయిపోతారని కాదు, కాకపోతే అదృష్టం మీ వెంట ఉందని సంకేతం. మీ ప్రయత్నాలకు తగిన అనుకూలమైన ఫలితం వస్తుందని నమ్మకం. కొంత ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి సూచిక. పాలు పొంగితే డబ్బులు పొంగుతాయని అంటారు. అలా మీ అవసరాలకు మించిన ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి సూచకగా పాలు పొంగడాన్ని భావిస్తారు. కాబట్టి ఒకవేళ పొరపాటున పాలు గనక పొంగితే కంగారు పడకండి. దీనిని శుభసూచకంగానే భావించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.